మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అయితే సబ్జెక్ట్ ఏంటంటే, ఏది చేస్తే అది మన నెత్తి మీదకి వస్తుంది. ఏది చేస్తే మన నెత్తి మీదకి వచ్చేస్తుందట. మంచి మాట గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్తేరు గ్రంథంలో హామాను, మొర్దెకై, ఎస్తేరు ముగ్గురు ముఖ్యమైన పాత్రలు ఇవి. హామాను ప్రధానమంత్రి మొర్దెకైని చంపాలనుకుంటాడు. ఎందుకంటే గేట్ కీపర్గా ఉన్నాడు. అందరూ మోకరించి దండం పెడుతుంటే మొర్దెకై మాత్రం నేను నా దేవుడికి తప్ప ఎవరికి మొక్కనని చెప్పేసి మొండికేసి కూర్చున్నాడు. అడుగుతాడు, ఇది ప్రధానమంత్రి కేడలు ఉన్నవాడు వాచ్మెన్ దండం పెట్టాడుదా, నీకు అనవసరం కదా, చిన్న పోస్ట్ వాడిని నువ్వు పట్టుకుని అలాంటి కష్టం తప్పు కదా అని చెప్పి నేను భావిస్తున్నాను. ఏమంటాడంటే, ఇంతకాలం వాడికి మనసు బాధపడుతుంది, అందరూ లేచి దాన్ని మొక్కుతున్నారు, నాకు మొక్కట్లేదు, ఎందుకు మొక్కడని చెప్పేసి ఆయన కక్ష పెట్టుకుని పగపట్టేసి ఆయన ఎలా చంపాలని చూస్తే అతను వారు వేరే యూదుల మతం అని చెప్పి తెలుసుకుని వీడిని ఎలా చంపాలి, ఇతను కాదు ఇతను జాతి మొత్తం నాశనం చేయాలి అనుకుంటాడమ్మా. ఎవరు? హామాన్ అనుకుంటాడు. దానికి ఒక ప్లాన్ చేస్తారు. ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేస్తారు. ఒక 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య తయారు చేసుకుంటారు. భార్య చెప్తుంది, భార్య స్నేహితులు సలహా ఇస్తారు, నువ్వు తయారు చేయించు హామాను, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కదా, నీకు ఏది ఇద్దనే ఉంది, నువ్వు రాజధానికి వెళ్ళి మనం చేయి, ఆ యొక్క మొర్దెకైని ఉరిదీమని చెప్పేసి తీసేస్తాడు, కాబట్టి మనం నీ పగ చల్లారద్దని చెప్పి అంటారు. కానీ ఈ తప్పుడు సలహాలు ఇవ్వకూడదు. భార్యలు కూడా మంచి సలహా, అయ్యా మనకెందుకు వాడు దండం పెట్టకపోతే నీకేమైంది, నీ పదవికి ఏమి లోటు లేదు కదా, నువ్వు అసలు ఆ సంగతి ఎందుకు పట్టించుకోవాలని చెప్పి భార్య సలహా చెప్పాలి కదా. చెప్పలేదు. మన 10 మంది పిల్లలు ఉన్నారు మనకి, ఎందుకు వచ్చిన గొడవండి, వాడితో చిన్న వాడితో పెట్టుకోబాకని చెప్పాల్సింది. ఫ్రెండ్స్ అన్నాగా నేను చెప్పాలా, ఎవడో వాడుకు దండం పెడితే నీకేంద్ర నీకేమి కుదువైంది, నీ యొక్క గొప్పతనానికి ఏమన్నా లోటు వస్తుందని చెప్పి స్నేహితులు ఏం చెప్పాల్సింది. పోనీ చిన్నవాడి గురించి ఎందుకు పట్టించుకుంటే ఫ్రెండ్స్ చెప్పలేదు. తప్పుడు సలహాలు ఇవ్వకూడదు బైబిల్ చెప్తుంది. మనం అదే నేర్చుకుంటున్నాం ఇక్కడ. అప్పుడు అంటాడు, ఎస్తేరు గ్రంథం 5:14 ఈ మాట రాశాడు, అతని భార్య ఆయన జరేషట, అతని స్నేహితులను జరేషును అతని స్నేహితులను 50 మూరల ఎత్తుగల ఉరికి ఒకటి చేయించి దాని మీద మొత్తుకొని ఉరి తీయబడినట్టు రేపు నువ్వు రాజుగారితో చెప్పని అంటారు. జరిగింది ఏంటంటే ఇది రెఫరెన్స్ 5:14 ఉరి తీయమని చెప్పి ప్లాన్ చేసింది 5:14. జరిగింది ఏంటంటే ఎస్తేరు గ్రంథం 7:10 అంటాడు, కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఇంతేకాదు, ఇంకా 10 మంది పిల్లలు, అతను కూడా వాళ్ళు 10 మంది కూడా ఉరితీస్తారట. అంటే ఏది చేస్తే అది నీ మీదకి వస్తుందని చెప్పి ఉపధ్యాయులు కూడా రాశాడు. ఏది చేస్తావో నెత్తి మీదకి వస్తుందని చెప్పి ఉపధ్యాయ 1:15 రాయబడిందండి. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. మన పాప మన మీదకి తిరిగి వస్తుంది కాబట్టి రెండు దగ్గర పెట్టుకుని బ్రతకాల. కక్ష పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోకూడదు, కీడుకు ప్రతికీడు చేయండి అనుకోకూడదు అనేటువంటి విషయం చెప్తున్నాను. ఈ యొక్క 2 రిఫరెన్స్ గొప్పతనం ఏంటంటే, దర్ ఇస్ ఎ కోడ్ ఇక్కడ. ఎస్తేరు 5:14లో ఈవిల్ ప్లాన్ చేశారు. జరిగింది ఎస్తేరు 7:10 పెట్టాడు. 5:14 70 అండి. సరిగ్గా మళ్ళీ ఈ ఫార్ములా ఎస్తేరు 7:10 చెప్పాడు. 7:10 వాళ్ళు ఉరి తీసేశారు. 7 × 10 7:10 70. 5:14లో ప్లాను 7:10లో ఫుల్ఫిల్మెంట్ అయింది. ఒక ఫార్ములా ఉంది, 5 × 14 = 70 వస్తుంది, 7 × 10 70 వస్తుంది. అంటే ఒక మ్యాథమెటికల్గా చక్కటి ఫార్ములా చెప్పాడు ఇక్కడ. కాబట్టి మనం ఎవరి మీదకి వెళ్ళకూడదు, కోపం పెట్టుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. పగ కలహం రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పుని చెప్పేసి సామెతలు 10:12 మాట్లాడుతుంది. కనుక ఎవరైనా పగబెట్టుకోవద్దండి. అందరినీ ప్రేమించాల్సిందే. మనం ద్వేషించేవాడిని కూడా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక ఎవరి మీద కొట్లాటకి వెళ్ళకూడదు, పగబెట్టుకోవద్దు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క పగబెట్టుకోకుండా ప్రేమించే మనసు మనకు అనుగ్రహించి దేవుడు మనం ముందుకు వెళ్ళేట్టుగా మన పిల్లలు, మన కుటుంబాలు చక్కగా ఉండాలి, సరిగా ఉండాలి, బాగుండాలని నేను కోరుకుంటూ, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఎక్కడ ఎవరి మీద పగబెట్టుకోవద్దు, కక్ష తీసుకోవద్దు. కనుక మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఒకరినొకడు ప్రేమించడమే మన యొక్క లక్ష్యం అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ప్రేమ బలవంతమైన ప్రేమ పెట్టి అంటే శిరువులెక్కి చనిపోయి చూపించాడు మనకి ఇంత ప్రేమ అని చెప్పేసి. మనం ఏం చేపిస్తున్నాం, మనం పాటించట్లా. కనుక ఈ యొక్క ప్రభు మార్గాన్ని మనం, ఆయన మాటలు మనం విని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారం జీవించే కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీ వందనాలు స్తోత్రాలు నాయన. ఎస్తేరు గ్రంథం నుంచి హామాను మొర్దెకై గురించి మాకు చెప్పారు. పగబెట్టుకుని చంపాలని ఉద్దేశించి 50 మూరల ఉరికొయ్య తయారు చేయించి భార్య తప్పుడు తల ఇచ్చింది, స్నేహితులు తప్పుడు తల ఇచ్చారు. కానీ దాన్ని సక్సెస్ కాకుండా దేవుడు తిరగొట్టేసాడు. కాబట్టి అద్భుతంగా తిరిగి అతన్నే ఉరి తీసినటువంటి విషయం మాకు నేర్పించినందుకు. అంతేకాదు, అతను 10 మందికి వాళ్ళు ఏం పాపం చేయలేదు, వాళ్ళని కూడా ఉరి తీస్తారట. కాబట్టి ఏది చేస్తే అది నెత్తి మీదకి వస్తుందని చెప్పి 1:15 రాశారు. ఏది చేస్తే
అది నీ తల మీదకి నెత్తి మీదకి వస్తుంది మాట. 1:10 నెరవేరుతున్నందుకు మీకు స్తోత్రాలు. కనుక మేము ఎవరి మీద పగబెట్టుకోకుండా, ఎవరి మీద సాధించకుండా, ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా మేము జీవించి ప్రేమ కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఒక వినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.